వానదేవుడు చాలా రోజులయ్యింది గదా! ఇయాలొచ్చిపోదాం అనుకుండో ఏమో, బయటికెళ్ళి చూసేసరికి మబ్బయితే చాలా అయింది. వర్షం వచ్చేలాగుంది. ఇయాల ఎట్టైనా వాన పడతదనుకున్న ఖతం. ఇయాలనే బొంతలు పిండేసిన నేను ఇన్ని రోజులుండి. మా ఆయన అప్పటికే అన్నాడు, "వద్దు బుజ్జి అని తింటనా, నా మంకు నాకే నాయ." అన్ని బొంతలు పిండినందుకు అసలవి సగం ఆరినయి, సగం ఆరలే. ఇంకేంది ముక్క ముక్క వాసనొస్తాయి. ఇంట్లో ధాన్యం గట్టి ఎండేసుకోవాలి. ఎండాకాలమే గదా! వానొస్తదా అనుకున్నా. బయటికెళ్ళి చూస్తే ఉరుములు, మెరుపులు, ఎక్కడ గాలి. అప్పటికే వానైతే స్టార్ట్ అయింది. మా బుజ్జి పాప అయితే బజ్జుకుందనమాట. మళ్ళీ ఇక్కడుంటే తనకు డిస్టర్బ్ అయితదని జెప్పేసి ఇంగ బయటికెళ్తున్నా. మళ్ళీ కొంచెం సౌండొచ్చినా లేస్తది. ఇంగ లేచిందనుకో ఇప్పటికే సర్దయింది. మళ్ళా వానలో పోయి ఆడితే ఇంకెక్కువైతది. ఈ వెదర్ ఇలా చేంజ్ అయితే పిల్లలకి ఊకనే సర్దయితది. పిల్లలేమన్నా ఊకుంటరా? బయటికి పోకుండా అస్సలుండరు. అప్పటికి వాన ఎక్కువైతుందనేసి ఇంగ వాన ఎప్పుడొచ్చినా నేనైతే టీవీ స్విచ్చు, ఫ్రిడ్జ్‌ది, నెట్‌ది ఇవైతే తీసేస్తా. ఎందుకంటే మెరుపులు, ఉరుములొస్తున్నాయి గదా! ఇంగైతే ఛార్జింగ్ లైట్ ఒకటి ఆన్ జేసేసుకొని మా పాపది ఒకటి ఫ్యాన్ కొనుక్కున్నామనమాట చిన్నది. దానికి లైటొస్తది, ఫ్యానొస్తది. అందులో ఛార్జింగ్ ఉందో లేదో చెక్ జేసుకొని ఛార్జింగ్ ఇగ పిల్లలున్నోళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ముందు జాగ్రత్తగా అన్నీ జూసి పెట్టుకుంటారు. మీ దిక్కు గూడా వాన పడుతుందా? వాన పడితే కామెంట్ జేయండి.